స్నైపర్ కిల్లర్ తన పాకెట్లో నుంచి ఒక విచిత్రమైన బుల్లెట్ ని బయటకు తీస్తాడు. దాని విలువ 80,000 రూపాయలు. తర్వాత ఆ బుల్లెట్ ని స్నైపర్ లో లోడ్ చేసి ప్రెసిడెంట్ పైన గురి పెడతాడు. జాన్ ట్రిగర్ ని నొక్కక ముందే ప్రెసిడెంట్ భార్యని ఎవరో లేపేస్తారు. దీంతో అక్కడున్న వారందరూ భయపడి పరిగెత్తుతూ ఉంటారు. ఒక రిపోర్టర్ తన కెమెరాలో కిల్లర్ ఫోటోని తీస్తుంది. ఇంకొక రిపోర్టర్ పోలీస్ ఆఫీసర్ తో ఇలా చెప్తాడు, కిల్లర్ అక్కడ ఉన్నాడని. కిల్లర్ ఇది చూసి అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కిటికీ నుంచి బయటకు చూస్తాడు. ప్రెసిడెంట్ యొక్క సెక్యూరిటీ టీం ఇతని పైన ఫైరింగ్ చేస్తూ ఉండడం. కిల్లర్ ఇది చూసి వెనక్కి తగ్గుతాడు. 2 నిమిషాల తర్వాత అక్కడికి చాలా పోలీస్ కార్స్ వచ్చేస్తాయి. ఈ బిల్డింగ్ నంతా చుట్టుముడతారు. స్పెషల్ ఫోర్స్ కూడా ఈ బిల్డింగ్ లోపలికి దూరిపోతారు ఇతన్ని పట్టుకోవడానికి. జాను నిజానికి చాలా తెలివైనోడు. ఇతను బాత్రూమ్ లో ఒక రంధ్రం చేసి వాళ్ళు వచ్చే లోపలే ఇతను ఎస్కేప్ అవుతాడు. ప్రజెంట్ జాన్ ఇప్పుడు ఎటువంటి చోట చేరుకున్నాడంటే ఇక్కడ ఇతనికి కొంచెం సేపు ఆలోచించి నెక్స్ట్ ప్లాన్ వేసుకునే సమయం దొరుకుతుంది. స్పెషల్ ఫోర్స్ ఆ బిల్డింగ్ లోపలంతా స్మోక్ బాంబ్స్ ని వేస్తారు. జాన్ సైలెంట్ గా ఒక స్పెషల్ ఫోర్స్ వ్యక్తి పైన అటాక్ చేసి అతని బట్టలు వేసుకొని ఒక స్పృహ తప్పి పడి ఉన్న ఆఫీసర్ ని ఎత్తుకొని స్ట్రెచర్ పైన పడుకోబెడతాడు. ఎవ్వరికి ఇతని పైన కొంచెం కూడా డౌట్ రాదు. ఇతను సమయం చూసుకొని అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు. సడన్ గా అప్పుడే బిల్డింగ్ పైన ఉన్న ఒక స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ ఇతన్ని చూసేస్తాడు. ఇంకా ఇతన్ని లేపేయడానికి ప్రయత్నిస్తాడు. సడన్ గా అప్పుడే కిల్లర్ చెట్లలో వెళ్లిన వెంటనే మాయమైపోతాడు. జాన్ తర్వాత తన ఇంటికి చేరుకొని డ్రెస్ ని తీసేసి టీవీ ఆన్ చేసి చూస్తాడు. ఇతనికి ఆ రిపోర్టర్ కనిపిస్తుంది. ఈమె జాన్ గురించి ఇలా చెప్తూ ఉంటుంది, ఆ కిల్లర్ ని నేను చూశాను, అతని ఫోటోని కూడా నేను తీశాను అని. రిపోర్టర్ మాటలు విని జాన్ చాలా భయపడిపోతాడు. రాత్రికి రాత్రే జాన్ రిపోర్టర్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకొని డైరెక్ట్ గా ఆమె ఇంట్లో దూరిపోతాడు. జాన్ రిపోర్టర్ యొక్క కెమెరా అడుగుతాడు. దాంట్లో ఇతని ఫోటో ఉంది. రిపోర్టర్ జాన్ పైన పెప్పర్ స్ప్రే కొడుతుంది. కానీ ఇతనికి ఏమీ కాదు. జాన్ ఆమె హ్యాండ్ బ్యాగ్ ని చెక్ చేస్తూ ఉంటాడు. ఇతనికి దాంట్లో మెమరీ కార్డ్ దొరుకుతుంది. జాన్ మెమరీ కార్డ్ లో ఉన్న డేటాని డిలీట్ చేయక ముందే టీవీలో ఆల్రెడీ ఇతని ఫోటో డిస్ప్లే అవుతూ ఉంటుంది. సడన్ గా అప్పుడే కిల్లర్ కి ఏదో డౌట్ కొడుతుంది, ఇక్కడ ఏదో జరగబోతోందని. దీంతో కిల్లర్ రిపోర్టర్ చేయిని పట్టుకొని తొందరగా బయటకు వచ్చేస్తాడు. సడన్ గా అప్పుడే ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. రిపోర్టర్ ఇంకా కిల్లర్ ఏదో విధంగా అక్కడి నుంచి పారిపోతారు. ప్రెజెంట్ ఇప్పుడు ఈ రిపోర్టరే ఇతనికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే కిల్లర్ ఈమె ప్రాణాలను కాపాడాడు కాబట్టి.